వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకులు రామ్నాథ్, తాజా మాజీ జెడ్పీటీసీ తక్కల రమణారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజలు 50,000కు పైగా మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా బుద్ధిగా ఉండాలని ఆయన సూచించారు. రైతుల కోసం రైతు బంధించామని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటుంది. అంతకుముందు గతంలో కూడా 4 ఎకరాలకి చెక్కొట్టిండు, మరి దానికేం సంబరాలు చేస్తారు? అంతకుముందు ఒక స్కీమ్ ఎగ్గొట్టిండు, ఇదే రైతు బంధు. అంతకుముందు ఒక 1 year కింద ₹1 కూడా లేదు, దానికి బదులైంది. దాంతోపాటు నిన్న గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమిరెడ్డి గారు ఏదేదో ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుందో, నేను ఏమంటా అంటే ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్టేజ్ కాదు ఒకటి. రెండవది, ఎమ్మెల్యే ఏం చేసినట్టుండు, నువ్వు ఎన్నాళ్ళు చేసి స్కీమ్ అంతా మీరే చేసింది కదా, 25 కోట్ల వర్కులు చేసిండు. 25 కోట్ల వర్క్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీకు అంకల మిషన్ తోటి వచ్చింది, నీ మా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే కాదు. ఇవన్నీ నేనేమంటా అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడద్దు. అక్కడ జరిగింది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, ఎట్లా ఇస్తారనేది మీకు తెలా, మీ నాయకులకు తెలా. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి కాన్స్టిట్యున్సీలకు జిల్లాలో వేసి చేస్తుంది. కానీ మీ మహేష్ రెడ్డిని సెంట్రల్కి వెళ్ళి 1000 కోట్లు, మనం 500 కోట్లు, మీరు సినిమా టికెటా ఏదో చాక్లెట్ మాట్లాడితే సిగ్గుసేమకుండా కొంచెం అన్నా కానీ అవన్నీ అబద్ధాలు మానుకొని ఏదో జరిగేలా కొంచెం మాట్లాడితే అందరికి పోపు. కానీ మీరు వేసే దుర్మార్గం ఎందుకు ప్రజలందరూ కొట్టు. ఇప్పటికీ మీకు 3 సార్లు ప్రజలు జవాబు చెప్పింది, 4వ సారి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నావు. దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి, మీకు మంచిది, ప్రజలకు మంచిది. అంతేగాని ఈ విధంగా చిల్లర బల్ల మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేసిండు, వీళ్ళు ఏం చేసిండు, బిడ్డ పెళ్ళి అయితే ప్రధానమంత్రి కలిగితే తప్పేమున్నది, ఫ్యామిలీతో కలిగితే తప్పైతే కాదు కదా. ఇలాంటి మాటలు మానుకొని మీరు సమయం ఉంటే ప్రజలన్నా క్షమిస్తారు. కానీ మీకు కూడా 4 కోట్ల కూడా వచ్చి ఇలా రాజ్యాలు వెళ్తామంటే కూడా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మిమ్మల్ని అసలే ఒప్పుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. వర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా వాళ్ళు కోరుకున్నట్టు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలలో నిర్మల్ ప్రజలు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇప్పుడు బీజేపీ నాయకుడుగా ఉన్నటువంటి ఎలిట్ మహేశ్వర్ రెడ్డి గారికి 52,000 మెజార్టీని తీసుకొచ్చి స్పష్టమైన తీర్పునిస్తే ఇవాళ దాన్ని తట్టుకోలేక, ఆ షాక్ నుంచి కోలుకోలేక 52,000 మెజార్టీ వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి నువ్వేం చేసినావు? పట్టణ అభివృద్ధి కోసం ఏమన్నా అభివృద్ధి చేసినావా? ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసినావు? నిధులు ఏం తెచ్చినావు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసలు తీసుకురాలేదని చెప్పేసి ఇలా అక్కడ ఉన్నటువంటి నాయకులు నేరుగా డైరెక్ట్గా అడిగే దమ్ము లేక వాళ్ళ అనుచరులతోని సోషల్ మీడియాలలో ప్రెస్ మీట్ల ద్వారా ఇలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇవాళ డిపాజిట్ లేకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈ నియోజకవర్గంలో సమాధానం చెప్తే దాన్ని నుంచి కోలుకోలేనటువంటి మీరు మానసికంగా ఏమైనా ఇబ్బంది పడితే మీరు వైద్యం చేసుకొని మంచిగా గట్టి. కానీ మీ మానసిక స్థితి బాగోలేక ఇలా మహేశ్వర్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం ఏదైతుందో ఇది క్షమించరానటువంటి విషయం. ప్రజలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధానం కొనసాగితే చివరిలో జరిగినటువంటి ఏవైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో రేపు స్థానిక ఎన్నికలలో కూడా అదే బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా TUIDC పథకం కింద ఈ తెలంగాణకి ఇస్తే 6,000 కోట్ల రూపాయల నుంచి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నిర్మల్ పట్టణాభివృద్ధి కోసం ₹1 తీసుకొచ్చిల్లా. 6,000 కోట్లను మొత్తం కూడా తీసుకుపోయి కొడంగల్లో ఖర్చు పెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా ఒక్కరోజైనా మీరు నిలదీసిల్లా? ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర పోయి మీరు ఒక్కరోజైనా ధర్నా చేసిల్లా? ఆ దమ్ము లేనటువంటి మీరు నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మీరు ఏమైనా డబ్బులు తెచ్చిల్లని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారా? ఇలా మా మహేష్ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి పోయినటువంటి చరిత్ర ఉన్నది, డబ్బులు తెచ్చినటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, నిర్మల్ పట్టణంలో అభివృద్ధి కోసం 63 కోట్ల రూపాయలు
ఇలా అమృత్ పథకం కింద తీసుకొచ్చిండు. అదేవిధంగా మంచినీటి మురికినీటి శుద్ధి కేంద్రం ద్వారా 42 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. 105 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ద్వారా మాట్లాడి ఇలా నిర్మల్ పట్టణాభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఉంటే ఇలా దానికి సమాధానం చెప్పలేనటువంటి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి ఇలా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతూ ఉన్నది. కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా జరిగినటువంటి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాటి సమాధానాలు చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతూ ఏదైతే హేళన చేస్తూ ఉన్నారో రేపు ప్రజలు మిమ్మల్ని అదే హేళనతోని మరింత జవాబు చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం మానేసి దమ్ముంటే మీరు సవాలని మాట్లాడలేకపోతున్నారు. మేము ఇలా బహిరంగ సవాళ్ళకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగింది, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ పథకాలు మేము తీసుకొస్తున్నాం. ఇలా మా మహేష్ అన్న పోయి కుటుంబ సభ్యులతో మా ప్రధానమంత్రిని కలిసిందంటే ఎంత సాన్నిధ్యంగా కలిసిండు. ఈ కూతురి వివాహం కోసం ఆహ్వానాన్ని ఇచ్చి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి స్వయంగా ప్రధానమంత్రి ఫోన్ చేసి మీ కూతురి వివాహానికి నేను రాలేకపోయాను, ఆ జంటలు తీసుకొని రండి అంటే కుటుంబ సభ్యులతో వెళ్ళి కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. కానీ ఇలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియని మీరు విదేశీ సంస్కృతికి అలవాటు పడినటువంటి మీ నాయకులు మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిచి మీకు ఆప్యాయంగా మాట్లాడి ఇలా అటువంటి చరిత్ర లేనటువంటి మీరు ఇలా భారతీయ చరిత్రలో మన సంస్కృతిని ఏలన చేసినట్లయితే రేపు రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉంది.